ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓకే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ఎస్ఎల్బీసీ టన్నల్లో ప్రమాదం జరిగి 8 రోజులు కావస్తుంది. ఇప్పుడు అయితే సహాయక చర్యలు అయితే బాగా చేపడుతున్నాయి. అయితే ప్రస్తుతం అచ్చంపేట ఎమ్మెల్యే గారు ఉన్నారు. అయితే వాళ్ళతో అడిగి తెలుసుకుందాం ఈ 8 రోజులు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది అడిగే ప్రయత్నం చేస్తాం. సార్, 8 రోజులు సార్ ప్రమాదం జరిగి ఇంతవరకు ఏం జరిగింది, ఇప్పుడు సహాయక చర్యలు ఎలా చేపడుతున్నారు? ప్రమాదం జరిగి 8 రోజులు అయింది. ఫస్ట్ 3 డేస్లో కష్టం కనిపించింది. అసలు మనం ఫ్రంట్ వ్యూ ఆఫ్ టీబీఎం టన్నల్ బోరింగ్ మిషన్ రీచ్ అవుతామా కాలేమా అనే డౌట్లో ఉంటుంది. ఒక 3 డేస్ తర్వాత వచ్చిన విషయం ఏంటంటే ఆ స్లష్ ఏదైతే ఉందో అది సాలిడిఫై అయింది, అంటే సెమీ సాలిడ్ అండ్ సాలిడ్ అయింది. తర్వాత అక్కడ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, బార్డర్, నేవీ, ఒక 13 డిపార్ట్మెంట్లు పనిచేస్తూ ఉన్నాయి. ఈవెన్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా వాళ్ళందరూ వచ్చిన తర్వాత కొంత యాక్సెసిబిలిటీ వచ్చింది. తర్వాత ఏమైందంటే ఎక్కడైతే ఆ టీబీఎం మధ్యన బ్రేక్ అయ్యి కొంత దూరం వచ్చింది, అంటే హాఫ్ ఆఫ్ ది టీబీఎం ఒక 100 మీటర్స్ వరకు వచ్చింది. అక్కడ అది వచ్చిన తర్వాత అక్కడ బాగా అబ్స్ట్రక్షన్ ఏర్పడింది. దాన్ని నిన్న సాయంత్రం వరకు మొత్తం క్లియర్ చేయడం జరిగింది. తర్వాత రెండవది ఏంటంటే నిన్న మధ్యాహ్నం రాడార్ సహాయంతో ఆ సిగ్నల్ తోటి ఈ 8 మంది ఎక్కడెక్కడ ఉన్నారంటే ఒక దగ్గర 4, ఇంకో దగ్గర 4 ఉన్నారు. దాన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. కాకపోతే వాళ్ళంతా ఇప్పుడు మడ్లో ఉన్నారు. ఒక దగ్గర 3 మీటర్స్, ఒక దగ్గర 10 మీటర్స్, ఈ రకంగా ఈ ఉన్నది. కాబట్టి ఈ ఫస్ట్ ఎక్కడైతే వెనక ఉన్న భాగంలో అది రేపు మధ్యాహ్నం వరకు తీసే అవకాశం ఉంది. అదేవిధంగా ఫ్రంట్ వ్యూలో ఉన్న వాళ్ళు ఏంటంటే టీవీఎం కింద ఉన్నట్టు కనబడతా ఉన్నారు. కొంత టైం పట్టవచ్చు. ఏది ఏమున్నా 24 అవర్స్ 4 షిఫ్ట్లలో 24 అవర్స్ ఈ రెస్క్యూ టీం ఏదైతుందో రెస్క్యూ టీం బాగా పనిచేస్తూ ఉంది. అదేవిధంగా దేశంలో ఉన్న అందరు ఎక్స్పర్ట్లు అందరూ కూడా ఇక్కడే ఈ ఎస్ఎల్బీసీ దగ్గరే ఉన్నారు. వాళ్ళంతా మానిటర్ చేస్తూ ఉన్నారు. అదే కాకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారు, వారితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, మేము అందరూ కూడా చాలామంది ప్రతిరోజు కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ డీవాటరింగ్ పూర్తి స్థాయిలో అయిపోయింది. ఏదేమంటే ఎక్కడైతే ఇన్పచ్చి వాళ్ళు మొత్తం కూడా కట్ చేయడం జరిగింది. తర్వాత కన్వేర్ బెల్ట్ కూడా రిపేర్ అవుతూ ఉంది. సో ఇప్పుడు మట్టిని కూడా తీసుకొని లోకోమోటర్ నుంచి బయటకు తీసుకొస్తూ ఉన్నారు. మరి ఇక ఈ కన్వేర్ బెల్ట్ రిపేర్ అయితే ఇంకా ఫాస్ట్గా వర్క్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి రేపు మధ్యాహ్నం లేదుగా రేపు సాయంత్రం వరకు నాకు తెలిసినంత వరకు 4 బాడీలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ 8 మంది ఎవరైతే సురక్షితంగా ఉన్నా కానీ ఒకవేళ నిన్నటి వరకు అయితే ఆక్సిజన్ లెవెల్స్ కూడా లేవు, అంటే ఎలా ఆస్కారం ఉంటుంది అనుకుంటున్నారు? సురక్షితంగా ఉండరని మేము చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదంటే టీబీఎం పైన ఆ రోజు షిఫ్ట్లో వెళ్ళింది 50 మంది. టీబీఎం పైన ఉన్న వాళ్ళందరూ, టీబీఎం సైడ్లో టీబీఎం పైన ఉన్న వాళ్ళందరూ కూడా ఎస్కేప్ అయ్యారు. 42 మంది బయటకు వచ్చారు. 8 మంది లోపలనే ఉండిపోయారు. వాళ్ళు ఎవరు అంటే టీబీఎం కింద ఉండి ఒక 6 మంది పనిచేస్తున్నారు. టీబీఎంను ఆపరేట్ చేసే వాళ్ళు టీబీఎం ఫ్రంట్లో ఒక ఛాంబర్లో ఉంటారు. వాళ్ళిద్దరు వీళ్ళు 6. వీళ్ళంతా వీళ్ళు ఎక్కడ లోపల చిక్కుకొని పోయినరు. కాబట్టి అది కొలాప్స్ అయింది, స్లష్ ఫామ్ అయింది. కాబట్టి వాళ్ళు బతుకుంటారని మాత్రం ఎక్కడ కూడా చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే మొత్తం కూడా బురద నిండిపోయింది. సో దాంట్లో బతుకుంటారని మేము అనుకోవట్లేదు. ఇక్కడ మొన్న ఒక 4-5 డేస్ బ్యాకే ఈ డౌట్ మాకు వచ్చింది. అక్కడ ఫస్ట్ పోయిన వాళ్ళు అక్కడ సౌండ్ చేశారు, వాళ్ళు పేర్లు పెట్టి పిలిచారు, ఎక్కడ సౌండ్ రాలే. సో వాళ్ళు కొంత మ్యాక్సిమం దగ్గరికి వెళ్ళి అక్కడ కొంత ఏదన్నా ఎవరైనా బతుకుంటే మనం సౌండ్ చేస్తే వాళ్ళు కూడా సౌండ్ చేస్తారు అనే ఉద్దేశంతో 2-3 టీములు పోయి అదే రకంగా కొంత వాయిస్ రేజ్ చేశారు. ఎక్కడ సిగ్నల్ లేదు. కానీ ఇవాళ ఉన్నదేమిటంటే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్న వాళ్ళ బాడీస్ కూడా బయటికి తీసుకురావాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఆ దిశలోనే ఈ రెస్క్యూ టీం బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. ఒకవేళ బాడీస్ కనుగొన్నా కూడా బాడీ తీయడానికి అయితే ఒక చాలా వాటర్ కానీ ప్లస్ సిల్ట్ కానీ, అంటే మట్టి మొత్తం పెరిగిపోయింది. తీనికనే 3-4 రోజులు పడుతుంది అంటే మీరైతే 24 గంటల్లో తీసామంటారు. ఎలా సాధ్యమవుతుంది? 24 గంటలు అంటే మ్యాక్సిమం వర్క్ అయిపోయింది. ఈ అబ్స్ట్రక్ట్ ఉన్నటువంటి ఆ ఇనుప చువ్వలు అవన్నీ కట్ చేశాం. తర్వాత అక్కడికి రీచ్ కాగలిగాం. తర్వాత రాడార్ తోటి అది కనుక్కోబడ్డది. ఇప్పుడు వర్క్ నడుస్తుంది. ఈ వర్క్ నడుస్తుంది కాబట్టి ఇంకో 24 అవర్స్లో మొత్తం బాడీస్ కాదు, ఒక 4 బాడీస్లో తీసుకొచ్చే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం లేకుండా రేపు సాయంత్రం వరకు. ఆ మిగతావన్నీ రావాలంటే ఇంకా 3-4 డేస్ పడుతుంది. అయితే ఇప్పుడు టీబీఎం అయితే కొన్ని కోట్లది సంబంధించింది సార్. టీబీఎం కూడా కటింగ్ చేస్తున్నారు. అంటే ఎంతవరకు పనికి వస్తుంది టీబీఎం నెక్స్ట్ ఫ్యూచర్? ఒరిజినల్గా ఈ టీబీఎం టనల్ బోరింగ్ మిషన్ వచ్చింది 2006లో. అప్పుడు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే. దాని కాస్ట్ అప్పుడు 175 కోట్లు. పెరిగిన ధరల ప్రకారం ఇప్పుడు 250 నుంచి 270 కోట్లు ఉన్నది ఆ కంపెనీ చెప్తా ఉంది. సో
అది టీబీఎం అనేది మాకు ఇప్పుడు ముఖ్యం కాదు. వాళ్ళ ఉన్న ఇరుక్కున్న వాళ్ళు బయటికి తీసుకురావడం ముఖ్యం. ఎంత లాస్ అనేది మేము దాన్ని అంచనా వేస్తలేము. మా ముందున్న లక్ష్యం ఏమిటంటే అక్కడ ఇరుక్కున్న వాళ్ళను బాడీస్ను బయటికి తీసుకురావడం మా లక్ష్యం. ఖర్చు ఏదైనా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తా ఉన్నారు, ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఎటువంటి ఎక్స్పర్ట్ అయినా పర్లేదు, ఎటువంటి ఈక్విప్మెంట్స్ అయినా పర్లేదు, అందరిని ఇన్వాల్వ్ చేయండి, త్వరితగతిన ఈ రెస్క్యూ ఆపరేషన్ను కంప్లీట్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఇవన్నీ కూడా స్పీడ్గా నడుస్తూ ఉన్నాయి. ఒకవేళ బాడీస్ రేపు మధ్యాహ్నం లోపల 4 బాడీస్ అయితే బయటకు వస్తాయంటున్నారు. ఒకవేళ అది వెంటనే వాళ్ళ గ్రామాలకు చేరినందుకే, వాళ్ళ ఊరికి చేరినాక ఎన్ని రోజులు పడుతుంది, ఎలా వాళ్ళు చేర్పిస్తారు గమ్యానికి? ఆల్రెడీ ఇక్కడ వెహికల్స్, మార్చురీ వెహికల్స్ అన్ని అంబులెన్సులు పెట్టాం, అవన్నీ ఏసీతో ఉన్నాయి. ఆ బాడీని తీసుకుపోనికే రెడీగా ఉన్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ, గాంధీ మెడికల్ కాలేజీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో డాక్టర్స్, వాళ్ళ టీం కూడా ఇక్కడే ఉంది. వాళ్ళు వచ్చిన వెంటనే పిఎంఈ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ చేస్తాం, కెమికల్ ట్రీట్మెంట్ ఉంటుంది, ర్యాపింగ్ చేస్తాం, తర్వాత ఏవేవైతే చేయాల్సినా అవన్నీ కూడా చేసి ఈ బాడీని వాళ్ళ ఇంటి దగ్గరికి, స్టేట్లో 4 స్టేట్ల వాళ్ళు ఉన్నారు, ఎవరు వస్తే వాళ్ళు ఐడెంటిఫై చేసాం, వాళ్ళ ఇంటి దగ్గరనే అప్పచెప్పే బాధ్యత మా ప్రభుత్వాన్ని. వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎలాంటి భరోసా ఇస్తున్నారు, వాళ్ళకి ఏం ధైర్యం చెప్తున్నారు? వాళ్ళ కుటుంబ సభ్యులు వాస్తవంగా బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు దాంట్లో 8 మంది కూడా మన స్టేట్ వాళ్ళు గారు, వాళ్ళందరూ కూడా జార్ఖండ్, ఉత్తరాఖండ్, తర్వాత మన పంజాబ్, తర్వాత జమ్మూ కాశ్మీర్ వాళ్ళు కూడా 1-2 ఉన్నారు. వీళ్ళందరూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు, మన కోసం పనిచేస్తున్నారు. ఇది జరగడం అత్యంత దురదృష్టకరం. ఆ కుటుంబాలకు మేమంతా కూడా చాలా బాధతో, కుటుంబాలను చూసిన బాధ కలుగుతుంది. వాళ్ళు కూడా దాదాపు 6-7 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు. వాళ్లకు కంపెనీ తరఫున కొంత ఫైనాన్షియల్ వస్తుంది. అన్నింటి మించి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళకి పెద్ద మొత్తంలో ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. ఇది కాకుండా వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంది, ఈ కంపెనీ ఇన్సూరెన్స్ చేయించిన ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వస్తాయి. ఇదంటే అయితే ఏదైతే టన్నులో చిక్కుకుపోయిన వాళ్ళని త్వరతగతిగానే రేపైతే 24 గంటల లోపల 4 అయితే బయటికి తీస్తాం. మిగతా 3 అయితే ఇంకా 2-3 రోజులు అయితే టైం పడుతుంది. ఎటు తిరిగి ప్రతి ఒక్కరికి ప్రతి కార్మికుడు, చిక్కుకున్న కార్మికుడిని వాళ్ళ బంధువులకైతే అప్పచెప్తామని చెప్పేసి అయితే ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్, సుమన్ టీవీ.